ఎందుకో ఎప్పుడూ లేనిది బాగా అలసటగా అనిపించడంతో అమ్మ భోజనం చేసి రెస్ట్ తీసుకోమని చెబుతున్నా వినకుండా డైరెక్టుగా నా రూంలోకి వెళ్ళి వెంటనే బెడ్డెక్కేశాను. కానీ అంతలోనే కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంటే వెంటనే వెళ్ళి వామిట్ చేసుకుని లోపలికి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను. టైంకి నాన్న నన్ను పట్టుకుని జాగ్రత్తగా నా రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అమ్మను పిలిచారు. ఇక ఆ తరువాత నేను పూర్తిగా స్పృహ కోల్పోయాను. నైట్ అవుతుండగా కళ్ళు తెరిచిన నాకు నా బెడ్ మీద చెరోవైపు నా వైపే బాధగా చూస్తూ కనిపించారు అమ్మా నాన్న. వాళ్ళని అలా చూడగానే కంగారుగా పైకి లేవబోయాను, కానీ నా వల్ల కాలేదు. అమ్మా నాన్న నన్ను చెరోవైపు పట్టుకుని కూర్చోబెట్టి నా వెనక సపోర్టుకి దిండు పెట్టారు. ఇద్దరూ నా ఎదురుగా కూర్చుని నాన్న నా వైపు బెంగగా చూస్తుంటే అమ్మ కాస్త కోపంగా చూడడం మొదలుపెట్టింది. వాళ్ళు అలా ఎందుకు చూస్తున్నారో అర్థం కాక చిన్నగా ఏమైంది అని అడిగేసరికి నాన్న బాధగా, నిన్నటి నుండి ఏడుస్తూనే ఉన్నావు కదరా రాధి తల్లి, అందుకే నీరసంతో కళ్ళు తిరిగి పడ్డావు. అయినా ఒక్కరోజు కూడా గడవకుండా నువ్వు ఇలా చేస్తే ఇక నెల రోజులు పార్దు లేకుండా ఎలా ఉంటావురా అని అడిగారు. నాన్న అలా అడిగేసరికి పార్దు గుర్తొచ్చి చిన్నపిల్లలా ఏడుస్తూ నాన్నని గట్టిగా చుట్టేసి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నాన్న, నాకు నా పార్దు కావాలి అంటుంటే నా మాటలకి నాన్న నవ్వడం మొదలు పెట్టారు. అమ్మ మాత్రం నా నెత్తిన ఒక మొట్టికాయ వేసి, ఒసై తిక్కల మొహమా, అసలు నువ్వొచ్చి ఒక రోజు కూడా పూర్తి కాలేదు, అప్పుడే నా ఇల్లు నా మొగుడు అంటున్నావు. నీ పిచ్చితో నీకున్న తిక్కతో పాపం నా అల్లుడు నీతో ఎలా వేగుతున్నాడో ఏమో. అయినా ఇప్పటి వరకు మీ నాన్నే అనుకుంటే అల్లుడు కూడా నిన్ను గారాబం చేసి బాగా చెడగొట్టేశాడు. వీళ్ళిద్దరికీ అన్నయ్య వదిన కూడా తోడయ్యారు, సరిపోయారు అందరికీ అందరూ అని నిట్టూరుస్తూ నా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది అమ్మ. అమ్మ చెప్పిన ప్రతి మాట నిజం. నాకు నాన్న దగ్గర ఉన్న చనువు మావయ్య దగ్గర ఉంది. అత్తమ్మ నాకు ఫ్రెండ్ కంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. ఇక నా పాదు ఒక్కటని కాదు, తనే నాకు అన్నీ. నాకు ఆకలి వేసినప్పుడు అమ్మ అవుతాడు. నేనేమైనా తింగరి పనులు చేస్తే చిరుకోపంగా కసురుతూనే నాన్నలా నా తప్పుని సరిదిద్దుతాడు. నేనేం కోతి పని చేయాలి అనుకున్నా ఒక ఫ్రెండులా ప్రతి విషయంలో నాకు తోడుంటాడు. ఒక ప్రేమికుడులా నాతో కలిసి ఎంజాయ్ చేస్తాడు. ఆఖరిగా నేనేం అడిగినా నేనేం చేసినా కాదనకుండా నన్ను ప్రేమిస్తూ బుజ్జగిస్తూ నేనే ప్రాణంగా బ్రతికే భర్త నా పార్దు. నాన్న ఇలా పార్దు ఆలోచనల్లో మునిగి తేలుతున్న నా తల నిమురుతూ, 2 ఏళ్ల క్రితం పార్దు నన్ను కలిసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు అతని కళ్ళల్లో నీ మీద కనిపించిన అనంతమైన ప్రేమకు ఆ క్షణమే నిన్ను పార్దు చేతుల్లో పెట్టేయాలి అనిపించిందిరా రాధి తల్లి. ఏదైతేనేం ఇప్పుడు మీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత సఖ్యంగా ఉన్నారు, మాకు అంతే చాలు అని నా నుదుటిపై ముద్దు పెట్టి పక్కనే టేబుల్ మీదున్న నా మొబైల్ నా చేతికిచ్చి, నువ్వు కళ్ళు తిరిగి పడిన మరుక్షణమే అక్కడున్న పార్దు మనసుకి ఇక్కడ తన ప్రాణం వీక్ అయ్యిందని తెలిసిపోయినట్టుంది. నీకు కాల్ చేశాడు గాని అప్పుడే డాక్టర్ వచ్చి నిన్ను పరీక్షిస్తున్నారు అని లిఫ్ట్ చేయలేదురా. తర్వాత నేను చేయగానే మావయ్య నా రాధికి ఏమైంది, తనెందుకు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చాలా కంగారు పడ్డాడు. విషయం చెబితే ఇంకా కంగారు పడతాడు అని నువ్వు నిద్రపోతున్నావు అని అబద్ధం చెప్పానురా. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పి నాన్న నవ్వుతూ బయటకు వెళ్ళిపోయారు. నాన్న అలా వెళ్ళడం ఆలస్యం. వెంటనే పార్దుకి కాల్ చేశాను. 2వ రింగుకే లిఫ్ట్ చేసి, ఏమైందిరా రాధి నీకు, నిజం చెప్పు, ఇంతసేపు నువ్వు నిద్రపోవు కదా అని అడిగేసరికి నాకు భయమేసింది. అసలు విషయం చెబితే అక్కడున్న పార్దు కంగారు పడడంతో పాటు ఇప్పుడు నాకు చివాట్లు కూడా పెడతాడు. అందుకే అందంగా అబద్ధం చెప్పి మేనేజ్ చేసి చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో అమ్మ, రాధి భోజనం చేద్దాం రారా, అసలే నీరసంగా ఉన్నావు, తొందరగా తినేసి నిద్రపోదువు రా అని నా కొంప ముంచింది. ఇక్కడ ఫోన్లో ఉన్న పార్దు ఆ మాటలు విని వెంటనే కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు. చచ్చాన్రా దేవుడా అనుకుంటూనే భయపడుతూ కాల్ లిఫ్ట్ చేసి పార్దుని బిత్తర చూపులు చూస్తుంటే పార్దు మాత్రం నన్ను పరిశీలనగా చూసి విషయం కరెక్ట్గా పసిగట్టకపోయినా దాదాపు కనిపెట్టేసి కాసేపు నాకు ఫుల్లుగా క్లాస్ పీకాడు. నేను బుద్ధిగా పార్దు చెప్పిన వాటికి తలూపగానే అర్జెంటుగా వెళ్ళి భోజనం చేసి వచ్చి మెసేజ్ చేయమని ఆర్డర్ వేశారు మా శ్రీవారు. దాంతో అమ్మ నా కోసం చేసిన గోంగూర పచ్చడి ఇష్టంగా ఆరగించి మళ్ళీ పార్దుకి కాల్ చేసేసరికి పార్దు కూడా తిని అప్పుడే నిద్రపోవడానికి రూమ్కి వచ్చాడట. ఇద్దరం కాల్లోనే కబుర్లు చెప్పుకుంటూ ఒకరి ప్రెజెన్స్ ని
ఒకరు బాగా మిస్ అవుతూ ఎప్పటికో కానీ నిద్రపోలేదు. ఉదయాన్నే పాదు కౌగిలిలో ఇష్టంగా పాదు ఇచ్చే ముద్దుతో నిద్ర లేచే నేను అమ్మ తిట్లతో లేచి కూర్చున్నాను. అత్తారింట్లో కూడా నువ్విలానే ఉంటుంటే వాళ్ళు నిన్ను ఎలా భరిస్తున్నారే రాక్షసి, అయినా నిన్ను వదిన మరీ గారాబం చేసి నెత్తికి ఎక్కించుకుంది అని నేను లేటుగా లేచినందుకు తిట్లు మొదలు పెట్టింది. నాకు అత్తగారిగా నా అత్తమ్మ సతాయింపు లేదు గాని మా అమ్మ మాత్రం పట్టింపులు ఆచారాలు అంటూ ఫస్ట్ రోజే పొద్దున్నే సుప్రభాతం మొదలు పెట్టింది. అమ్మ తిట్లకి నేను ఫ్రెష్ అవ్వడానికి బయటకు వచ్చి చూసేసరికి నాన్న నాకు సైగ చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది విషయం. అమ్మ ఇన్ని రోజులు నన్ను ఎంతగా మిస్ అయ్యిందో అని, ఆ మిస్సింగ్ ఫీల్ అంతా ఇక తీర్చుకుంటుందని. ఇక నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుని ముందుగా పాతుకి కాల్ చేసి టిఫిన్ తిన్నావా అని అడిగాను. దానికి బదులుగా పాతు ఐ మిస్ యూ సో మచ్ రా రాధి అన్నాడు జీరబోయిన గొంతులో. అంతే, నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుని ఐ టు మిస్ యూ శ్రీవారు, ఈరోజు మీటింగ్ ఉంది కదా, లంచ్కి లేట్ అవుతుంది, అందుకే టిఫిన్ తినే మీటింగ్కి అటెండ్ అవ్వు, లేదంటే ఇక్కడి నుండే మీటింగ్ ఆపే పవర్ ఈ రాధికా పాదసారథికి ఉంది, ఆ విషయం దృష్టిలో పెట్టుకో అన్నాను బెదిరింపుగా. నా మాటలకి పార్థు అందంగా నవ్వుతూ అప్పటికప్పుడు క్యాంటీన్ నుండి ఫుడ్ తెప్పించుకుని తింటూ ఆ ఫోటో తీసి నాకు సెండ్ చేసి నా రాధిగాడు ఇప్పుడు హ్యాపీనే కదా అని అడిగాడు మెసేజ్ చేసి. నేను చాలా అని సెండ్ చేసి ఈ టైంలో పార్థుని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తే మీటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు కాబట్టి ఆల్ ది బెస్ట్ శ్రీవారు, మీటింగ్ అయ్యాక నీకు వీలైతే కాల్ చేయి అని మెసేజ్ పెట్టగానే పార్థు కిస్సింగ్ ఇమోజీతో రిప్లై ఇచ్చాడు. అప్పటికే అమ్మా నా ముందున్న ఇడ్లీ నేను తినట్లేదు అని నాకు తినిపిస్తూ నువ్వు ఇలా ఇక్కడికి వచ్చావు కదా రాధి, మరి ఆఫీస్లో ఇబ్బంది అవ్వదా అని అడిగింది. దానికి నేను సమాధానం చెప్పేలోపు నాన్న పాదు ఉన్నాడు కదా, అన్నీ తనే చూసుకుంటాడు అన్నారు భరోసాగా. ఇంట్లో అమ్మ నా కోసం పిండి వంటలు మొదలుపెట్టింది. ఇంట్లోనే ఉంటే ఎక్కడ అమ్మ బుర్ర తిని అమ్మ వండే వంటలు పాడయ్యేలా చేస్తాను అని నాన్న తనతో పాటు మా సూపర్ మార్కెట్కి రమ్మంటే ఆయనతో పాటు బయలుదేరాను. దారంతా ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉన్నారు. నాన్న నన్ను కౌంటర్లో కూర్చోబెట్టి ఆయన తనకి పనుంది అని మా స్టోరేజ్కి వెళ్లారు. నాకు రోజంతా అక్కడే గడిచిపోయింది. మధ్యలో అత్తమ్మ కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు. పాతు తర్వాత నన్ను ఎక్కువగా మిస్ అయ్యేది అత్తమ్మనే. నాలాగా అత్తమ్మ కూడా ఒక్కరోజుకే డల్ అయిపోయారు. మీటింగ్ అయ్యేసరికి లేట్ అవ్వడంతో పాతు మీటింగ్ అయిన వెంటనే కాల్ చేసి మాట్లాడి లంచ్కి వెళ్ళాడు. ఇలా రోజుకి 5 వీడియో కాల్స్, 10 ఫోన్ కాల్స్, 15 మెసేజ్లతో విరహవేదన అనుభవిస్తూ మొత్తానికి చాలా వరకు ఆషాఢం అయితే పూర్తి చేశాం. ఈ మధ్యలో నేను పైకి చెప్పకపోయినా అమ్మా నాన్నలను చాలా మిస్ అయ్యాను కాబట్టి ఆ మిస్సింగ్ ఫీలింగ్ అంతా ఈ కొద్ది రోజుల్లోనే తీర్చుకున్నాను. పైకి చెప్పట్లేదు కానీ పాదు మీద బాగా బెంగ పెట్టుకున్నాను. అటు పాదు పరిస్థితి కూడా అలానే ఉంది. కాకపోతే మా శ్రీవారు అంత తొందరగా బయటపడే రకం కాదు. అందులోనూ ఇలాంటి టైంలో బయటపడితే నేను అప్పటికప్పుడైనా ఎవరి మాట వినకుండా వచ్చేస్తానని భయం. అందుకే తాను బాధంతా లోపలే దాచుకున్నాడు. ఇదిలా ఉండగా ఇంకో 4 రోజుల్లో ఆషాఢం ముగుస్తుంది. మంచి రోజు చూసుకుని అత్తమ్మ మావయ్య వచ్చి నన్ను తీసుకెళ్తారు అని సంతోషపడుతూ ఉండగా ఒకరోజు ఉదయం నుండి పాదు దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని పాదు చెప్పడం గుర్తుంది కానీ ఎందుకో ఉదయం నుండి మనసు కీడు శంకిస్తుంటే పదే పదే పాదు గుర్తు రావడంతో చాలా భయంగా ఉంది నాకు. నైట్ బాగా పొద్దుపోయినా పాదు దగ్గర నుండి కాల్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నాను. పాదు కాల్ కోసం వెయిట్ చేస్తూ అర్ధరాత్రి వరకు మేల్కున్న నాకు తెలియకుండానే నిద్ర పట్టేయడంతో హాల్లోనే కూర్చుని నిద్రపోయాను. ఉదయం అమ్మా నాన్న నాకు చెరో వైపు చేరి నన్ను నిద్ర లేపి ఏమైంది అని అడిగే వరకు కూడా నాకు తెలియలేదు. కానీ నిద్రమత్తు వదిలిన మరుక్షణం వెంటనే నా మొబైల్ తీసుకుని పాదుకి కాల్ చేశాను కంగారుగా. ఎన్నిసార్లు కాల్ చేసినా రింగ్ అవుతుంది కానీ పాదు లిఫ్ట్ చేయకపోవడంతో అంతకంతకు నా భయం పెరుగుతూ ఉండడమే కాక క్షణక్షణానికి నాన్న నా పాదుకి ఏమైంది అంటుంటే నన్ను చూసి అమ్మా నాన్నల్లో కూడా భయం మొదలైంది. అలా ఎంతసేపటికి పాదు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే అత్తమ్మకి కాల్ చేశాను. ఆవిడ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మావయ్యకి చేసినా కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి నా మనసులో ఉన్న భయం 100 రెట్లు ఎక్కువైంది. నాకు తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ నాన్న గుండెల మీద వాలి నా పాదుకి ఏమైంది నాన్న,
తనెందుకు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? అత్తమ్మ మావయ్య కూడా లిఫ్ట్ చేయట్లేదు. భయంగా ఉంది నాన్న అనగానే అప్పటికే పాపం ఆయన కూడా ఒకవైపు నాకు ధైర్యం చెబుతూనే మరోవైపు మావయ్యకి ట్రై చేస్తున్నారు. కానీ అటు నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి అమ్మా నాన్నలకి కూడా భయం మొదలైంది. అంతవరకు నాకేదో సర్ది చెప్పారు గాని ఇప్పుడు వాళ్ళు కంగారు పడుతూ ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుని వెంటనే నాన్న పాదు దగ్గరికి బయలుదేరాలని అనుకుని బయటకు వెళ్ళబోతుంటే ఇంతలో మా డ్రైవర్ ఇంట్లోకి వస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే అప్పటి వరకు ఏడుస్తూ కూర్చున్న నేను హడావిడిగా లేచి వెళ్ళి శ్రీను మావయ్య వాళ్ళు ఎక్కడున్నారు అని ఇంకా ఏదో అడగబోతుంటే అతను నా మాటలకి అడ్డుపడి అమ్మా పొద్దున్నే పెద్దయ్య గారు అమ్మగారు కంగారుగా ఎక్కడికో వెళ్ళారమ్మా, కాసేపటికి ఫోన్ చేసి ఊరెళ్ళి మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారమ్మా అనగానే అప్పటి వరకు నా మనసు అనుభవిస్తున్న వేదన ఇంకా ఎక్కువైపోయింది. అతన్ని ఏమైంది అని ఎంత అడిగినా చెప్పట్లేదు. ఇక ఇలా కాదు అనుకుని నాన్న నన్ను బ్రతిమిలాడి అక్కడికెళ్ళాక చూద్దాం రాది తల్లి, ముందైతే వెళ్దాం అనేసరికి ముగ్గురం డ్రైవర్తో మా ఇంటికి బయలుదేరాం. చాలాసేపటి జర్నీ తర్వాత సిటీలోకి ఎంటర్ అయిన మా కార్ మా ఇంటి సైడ్ కాకుండా వేరే దారిలో వెళుతుంటే నేనున్న బాధలో అవేం గమనించలేదు. కానీ నాన్న గమనించి డ్రైవర్ని విషయం అడిగేసరికి అతను మావయ్య కాల్ చేసినప్పుడు ఒక హాస్పిటల్ అడ్రస్ చెప్పి మమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని చెప్పారట. అతను హాస్పిటల్ అనేసరికి నా ఏడుపు ఇంకా ఎక్కువైపోయింది. పాదుకి ఏమైనా అయ్యిందేమో అన్న ఆలోచన కూడా నా మనసు భరించలేకపోతుంటే మనసు మోయలేనంత భారంగా మారడంతో అమ్మని పట్టుకుని పార్దు పార్దు అంటూ ఏడుస్తూనే ఉన్నాను. హాస్పిటల్ దగ్గర కారాగడం ఆలస్యం. నేను వెంటనే కార్ దిగి కంగారుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్లే లోపలే మావయ్య మాకు ఎదురొచ్చి రాధీ తల్లి అంటూ నన్ను దగ్గరికి తీసుకున్నారు బెంగగా. మావయ్య గొంతులో బాధ నా గుండెను ఇంకాస్త మెలిపెడుతుంటే భయంగా మావయ్య నా పాదు అని అడిగాను మాటలు రాక కష్టంగా. నా కళ్ళల్లో బాధ, నా ముఖంలో భయం చూసిన మావయ్య ఇంకేం మాట్లాడకుండా హాస్పిటల్లో 3rd ఫ్లోర్కి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ అత్తమ్మ ఒక రూమ్ ముందు కూర్చుని ఏడుస్తూ కనిపించారు. ఆవిడని అలా చూడగానే నా హార్ట్ బీట్ పెరిగిపోయింది. అక్కడికి వెళితే ఏం వినాల్సి వస్తుందో అన్న భయంలో అడుగు ముందుకు పడనని మారం చేస్తుంటే మావయ్య చేయి పట్టుకుని ఉన్న చోటే ఆగిపోయాను. మావయ్యతో పాటు నాన్న కూడా నా దగ్గర ఆగిపోతే అమ్మ అత్తమ్మ దగ్గరికి వెళ్ళింది. నేను ఎంతసేపటికి కదలకపోయేసరికి మావయ్య నా భుజం చుట్టూ చెయ్యేసి పాదుకి ఏం కాలేదురా రాధి తల్లి, చిన్న యాక్సిడెంట్ అన్నారు. అంతే. ఆ మాట విన్న నేను అప్పటికే బాగా ఏడవడం వల్ల ఓపిక లేక నీరసంతో కింద పడబోతుంటే నాన్న మావయ్య నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి అత్తమ్మ పక్కన కూర్చోబెట్టారు. ఆ క్షణం నా మనసు మౌనంగా రోధించడం మొదలుపెట్టింది. కన్నీరు కరువైంది. భయంతో గుండె మండిపోతుంటే ఆ గుండెను గుప్పిట్లో పట్టుకుని ఆ రూమ్ వైపే చూస్తూ ఉండిపోయాను. అప్పటి వరకు పాదు కోసం పిచ్చిదానిలా ఏడ్చిన నేను సడన్ గా అలా సైలెంట్ అయిపోయేసరికి నన్ను చూసి అందరూ చాలా భయపడ్డారు. కానీ నన్ను కదిలించే ప్రయత్నం మాత్రం చేయలేదు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్కి ప్రమాదం ఏం లేదు, కాకపోతే అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, గాయాలు ఎక్కువయ్యాయి, కాసేపట్లో స్పృహలోకి వస్తారు, అంతవరకు వెయిట్ చేయండి అని ఆయన మాట పూర్తి కాకముందే నేను పాదు దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికే పాదుని చూసి కొన్ని రోజులే అవుతున్నా నాకు మాత్రం కొన్ని యుగాలు గడిచినట్టు అనిపించింది. కానీ మేమిద్దరం మళ్ళీ కలిసినప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరు అంతులేని సంతోషాన్ని చూస్తాం అనుకున్నాం. కానీ పాదుని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూస్తాను అని అస్సలు అనుకోలేదు. పాదుని అలా వైర్లతో మెషిన్ల మధ్య హాస్పిటల్ బెడ్ మీద ఉలుకు పలుకు లేకుండా చూసేసరికి నా ప్రాణం నా నుండి దూరమైనట్టు అనిపిస్తుంటే కష్టంగా పాదుని చేరి అతని చేయి పట్టుకుని అతని తల నిమురుతూ అసలేమైంది పాదు నీకు అని అడిగాను స్పృహలో లేని నా పాదుని. పాదుకి ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తూ చూస్తూ ఉదయం నుండి బాగా ఏడవడం వల్ల కళ్ళు మంట పుడుతుంటే నలుముకుని మరీ చాలాసేపు అలానే ఎదురు చూస్తూ ఉండగా నా ఎదురుచూపుకి ఫలితంగా నా చేతిలో ఉన్న పాదు చేతివేళ్లలో చిన్నగా కదలిక వచ్చేసరికి వెంటనే బయటకు వచ్చి మావయ్యకి విషయం చెప్పి డాక్టర్ని తీసుకుని రమ్మని చెప్పాను. డాక్టర్ వచ్చేసరికి పాదు నిదానంగా కళ్ళు తెరిచి నా వైపే చూస్తూ ఉన్నాడు. డాక్టర్ పాదుని చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదమ్మా, అంతా ఓకే, జాగ్రత్త అని చెప్పి ఆయన వెళ్ళగానే అత్తమ్మ మావయ్య పాదుని పట్టుకుని బాగా ఏడ్చేశారు.
మామూలుగా కన్నపేగుకి ఏమైనా అయితే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది పార్దు అత్తమ్మ మావయ్యలకు ఒక్కగానొక్క కొడుకు మాత్రమే కాదు, వాళ్ళ ప్రాణాలే పార్దు మీద పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ బాధ ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆ ఊహ కూడా భయంగా అనిపించింది నాకు. పార్దు వాళ్ళని మాత్రమే కాదు, అమ్మ నాన్నలని కూడా ఓదార్చి తనకేం కాలేదు అని అందరికీ ధైర్యం చెప్పి ముందు అందరినీ వెళ్ళి ఏదైనా తినేసి రమ్మని పంపించాడు. వాళ్ళు కూడా మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నారో ఏమో, నన్ను చూసి పార్దుకి ఏదో సైగ చేస్తూ వెళ్ళిపోయారు. నేను డాక్టర్ వచ్చేసరికి పార్దు బెడ్కి 4 అడుగులు దూరంగా వచ్చేశాను. వాళ్ళు అలా బయటకు వెళ్ళగానే పార్దునే చూస్తూ ఉన్న నన్ను చూసి చేతులు చాచాడు పార్దు. అంతే, ఒక్క క్షణంలో పార్దు గుండెల మీద వాలిపోయి అప్పటి వరకు పడ్డ బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు పంపుతూ చాలాసేపు అలా ఏడుస్తూనే ఉండిపోయాను. కాసేపటికి పార్దు నా వెన్ను నిమురుతూ ఇక చాలురా రాధి, ఏడవకు అంటూ నా కన్నీళ్లు తుడిచి ప్రేమగా నా నుదుటిపై ముద్దు పెట్టి ఐ మిస్ యూరా అంటూ, అప్పటికే పార్దు గురించి నేను పడ్డ టెన్షన్ వల్ల బాగా ఏడవడం వల్ల వాడిపోయిన నా మొహం, ఎర్రగా కందిపోయి ఉబ్బిపోయిన నా కళ్ళు ముక్కును చూసి బాధపడుతూ ఐఎమ్ సారీ రా, నా గురించి నువ్వు చాలా బాధపడ్డావు కదా, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అన్నాడు నన్ను తిరిగి దగ్గరికి తీసుకుంటూ. పార్దు మాటలకి నేను అతని నోటికి చెయ్యి అడ్డు పెట్టి అలా మాట్లాడకు పార్దు, అసలు ఇలా ఎలా జరిగింది, ఏమైంది నీకు అని అడిగాను అతని గాయాలను తడుముతూ. నా ప్రశ్నకు పార్దు మధ్యాహ్నం మీటింగ్ అయ్యాక ఇంటికి తిరిగి వస్తుంటే ఒక లారీ రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసిందిరా, అప్పటికీ నేను అలర్ట్గా ఉండడం వల్ల ఇదిగో ఇలా బ్రతికి బయటపడ్డాను. కాకపోతే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ పెద్దగా జనసంచారం ఉండే ప్లేస్ కాదు, అందుకే నిన్నటి నుండి ఉదయం వరకు నేను కాస్త స్పృహలోకి వచ్చే వరకు నన్ను అక్కడ ఎవరూ చూడలేదు. నేను స్పృహలోకి వచ్చేసరికి ఎవరో అంబులెన్స్కి కాల్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పాడు. పార్దు చెప్పిందంతా విన్న నేను పార్దుకి త్రుటిలో తప్పిన ప్రమాదానికి దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని పార్దు బలవంతం చేయడం వల్ల కాస్త తిని పార్దు దగ్గరే ఉండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. 3 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు పార్దుని. ఈ 3 రోజులు నేను బలవంతం చేయడంతో అత్తమ్మ అమ్మతో మావయ్య కానీ నాన్న కానీ ఇంటికి వెళ్ళేవారు. మళ్ళీ ఉదయాన్నే తిరిగి వచ్చి సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండేవారు. నేను మాత్రం 24 గంటలు పార్దు దగ్గరే ఉండి పార్దుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ఇక మరుసటి రోజు పార్దుని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లడం అనగా అత్తమ్మ మావయ్య అమ్మా నాన్న వచ్చి ఇంటికి వెళ్ళాలి అన్నారు. చాలాసేపటికి గాని వాళ్ళు వెళ్ళాలి అని చెప్పింది ఎక్కడికి అని నాకు అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం కంగారుగా పార్దు చెయ్యి పట్టుకుని నేను నా పార్దుని వదిలి ఎక్కడికి రాను అని గట్టిగా ఏడుస్తుంటే ఇక అందరూ సైలెంట్ అయిపోయారు. ఈసారి నా ఏడుపుకి కోపం కూడా తోడవడంతో పార్దు కూడా నన్ను ఒప్పించే ప్రయత్నం చేయలేదు. ఇక నా మొండితనానికి పెద్దవాళ్లే వాళ్ళలో వాళ్ళు సర్ది చెప్పుకుని ఇక మళ్ళీ నన్ను ఆ విషయం అడగలేదు. మరుసటి రోజు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పార్దుని తీసుకుని ఆ రూమ్ నుండి బయటకు వస్తుంటే నేను స్పృహ తప్పి పడిపోయాను. సడన్ గా నాకేమయ్యిందో, దానివల్ల అందరూ ఎంతగా ఎఫెక్ట్ అయ్యారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.